క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ నిత్యం నరకం అనుభవిస్తూ పేదరికంతో అరకొరగా వైద్య సేవలు పొందుతూ రోజు గడవడమే దైన్యంగా మారిన అనేక మంది నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తుంది స్వాన్ స్వచ్ఛంద సేవా సంస్థ. క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స పొందుతున్న రోగులకు ప్రతి నెల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులను అందిస్తుంది స్వాన్ సంస్థ. తాజాగా ఆదివారం నాడు స్వాన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు నీలకంఠం భానుతేజరెడ్డి క్యాన్సర్తో బాధపడుతున్న ఓ మహిళకు సాయం అందజేశారు. నెల్లూరు నోవా బ్లడ్ బ్యాంకులో జరిగిన కార్యక్రమంలో పడారుపల్లికి చెందిన క్యాన్సర్ రోగి సుశీలమ్మకు 4,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు 2 నెలలకు సరిపడ నిత్యావసర సరుకులను నీలకంఠం భానుతేజరెడ్డి ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు హాజరై స్వాన్ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా స్వాన్ సంస్థ అధ్యక్షులు నీలకంఠం భానుతేజరెడ్డి మాట్లాడుతూ రక్తదాత నెల్లూరు నగర ట్రాఫిక్ విభాగం ఇన్స్పెక్టర్ కాకర్ల రామకృష్ణ కుమారుడు కాకర్ల హర్షిత్ నరసింహ పుట్టినరోజు సందర్భంగా క్యాన్సర్ బాధితురాలికి కొంత సాయం చేశారని, మిగిలినది తాము సమకూర్చుకున్నామన్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడే నిరుపేదలకు స్వాన్ సంస్థ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ స్వాన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నో ఏళ్లుగా క్యాన్సర్ బాధితులకు అండగా నిలవడం సంతోషకరమని అన్నారు. స్వాన్ సంస్థకు చేయూతగా నిలుస్తున్న బ్రహ్మాస్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు గాలాజు నాగమణిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులరెడ్డి, జన, గిరి, షణ్ము, మదన్, అమర్ పాల్గొన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న. అలనాడు స్వామి వివేకానంద చెప్పినట్టు పరుల సేవలో ఎవరైతే శరీరాలు నశిస్తాయో వాళ్ళు మాత్రమే జీవించినట్టు లెక్క అని మహానుభావుడు స్వామి వివేకానంద చెప్పినట్టు ఈరోజు స్వాన్ స్వచ్ఛంద సేవా సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ పేషెంట్ ఆదుకోవడం, వాళ్ళ కీమోథెరపీలకి ఇలాంటి ఎన్నో బాధలు ఓర్చుకొని వాళ్ళు ఈ జీవిస్తున్నారు. వాళ్ళకి 1 నెల 2 నెలలకైనా పనికొచ్చే విధంగా ఆహార పదార్థాలని, నిత్యావసర సరుకుల్ని, పౌష్టికాహారాన్ని, వాళ్ళకి ఆర్థిక సాయాన్ని అందిస్తున్నటువంటి స్వాన్ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మరియు వాళ్ళ అధ్యక్షుడైనటువంటి భానుతేజరెడ్డి గారు, అలాగే వాళ్ళ నాన్నగారు అయినటువంటి మా నీలకంఠ శ్రీనివాసరెడ్డి గారు మాకు 108 సార్లు రక్తదాత. ఆయన మాకు ఎన్నో నేర్పించాడు, అది మళ్ళీ చెప్తారు ఏం నేర్పించాడు అనేది. సామాజిక ఎలా వెళ్ళాలి అనే దాని మీద శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు జిల్లాలోనే ప్రముఖ సంఘ సేవకులు అయినప్పుడు ఘంటసాల గారి జయంతిని కూడా అద్భుతంగా ఈ జిల్లాలో నిర్వహిస్తూ ఎంతో మంది సమాజ సేవకుల్ని వాళ్ళు సంస్థ ద్వారా సన్మానించుకోవడం కూడా మనం గమనించాం. అందులో భాగంగా 2018లో కూడా శివాజీ ఫౌండేషన్ నుంచి అన్నవాళ్ళ అవార్డు కూడా అందుకున్నాను. ఈరోజు మా చిరకాల మిత్రులు రక్తదాత ట్రాఫిక్ సి అయినటువంటి కాకర్ల రామకృష్ణ గారి అబ్బాయి ఈ నెల 20వ తేదీ ఆయన జన్మదినం. ముందుగా సోదరుడికి హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటూ కాకర్ల హర్షిత్ నరసింహకి ఒక్కసారి అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేయండి. చిన్నవాడైనా సరే మంచి మనసుతో ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు చెప్తున్నాడు చాలా మంచి కార్యక్రమం అంకులని. అలా చిన్న వయసు నుంచే ప్రతి ఒక్కరు కూడా సమాజం పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలని తెలియజేసుకుంటూ నాకు ఈ కార్యక్రమానికి అవకాశించినటువంటి ఈ సభ్యులకు తెలియజేసుకుంటూ అలాగే ప్రతి నెలలాగే ఈ నెల కూడా శివాజీ ఫోన్ నుంచి 2,000 రూపాయలని నేను అందజేస్తూ అలాగే బ్రహ్మాస్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ నాగమణి గారు వెజిటేబుల్ని ఒక 1,000 రూపీస్ అందించారు. ఆర్థిక సాయాన్ని ఇప్పుడు వీళ్ళకి అందిస్తాము. వీళ్ళు పడారపల్లికి చెందినటువంటి ఏం పేరు మా పేరు సుశీలమ్మ గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆవిడకి ఈరోజు ఈ సాయాన్ని అందిస్తున్నాం. వాళ్ళు ఒక 2 నెలలు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఈ సరుకుల్ని వండుకొని తిన్నా కూడా జరిగిపోద్ది వాళ్ళకి. తర్వాత నెక్స్ట్ ఒక డోనం చూసి కూడా వాళ్ళకి మా వంతు సహాయ శాఖలు అందిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను స్వాన్ స్వచ్ఛంద సంస్థ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నీలకంఠం భానుతేజరెడ్డి. ప్రతి నెల క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి, అంటే క్యాన్సర్ రావడం వల్ల వాళ్ళు శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారు, అదేవిధంగా ఆర్థికంగా కూడా చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే ఉపాధిని కోల్పోవడం జరుగుతుంది ట్రీట్మెంట్లో భాగంగా, ఈ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ. అటువంటి విక్టిమ్స్ని మనం చూస్ చేసుకొని ప్రతి నెల వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకుల్ని మనం అందజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి నన్ను ముందుండి నడిపిస్తున్నటువంటి మా అన్న భాస్కర్ నాయుడు గారికి, అదేవిధంగా మా నాన్నగారు శ్రీనివాసరెడ్డి గారికి, అండ్ ఈరోజు ముందుండి సహాయం చేస్తున్నటువంటి సిఐ రామకృష్ణ గారికి, అండ్ మెయిన్గా నా స్నేహితులకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. ఏ క్యాన్సర్తో ఎవరు కూడా శారీరకంగా బాధపడచ్చు కానీ ఆర్థికంగా బాధపడకూడదు అన్న ఉద్దేశంతో స్వాన్ మీ ముందుకు వస్తుంది. ధన్యవాదాలు.